ఓం శ్రీ సద్గురు చరణారవిందాభ్యాం నమః. ఓం శ్రీ గణేశ శారదా సద్గురు మంగళమూర్తిభ్యో నమః. ఓం నమో భగవతే వేదవ్యాసాయ నమః. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. ఓం ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శ్రీ గురుగీత ద్వితీయోధ్యాయము. పరబ్రహ్మస్వరూపమైనటువంటి శ్రీ సద్గురుదేవుడు ఎటువంటి వాడు అంటే తాను ఆనంద పరబ్రహ్మమే అవడం చేత ఆయనని ఎవరు ఆశ్రయిస్తారో ఆ ఆశ్రయించినటువంటి జనులకు కూడా ఆనంద తత్వాలనే బోధిస్తాడు. బోధించి ఆనందంతో నిండిపోయినటువంటి బ్రహ్మస్వరూపులుగానే తయారు చేస్తాడు. అందుకే ఆయన మాలిన్యరహితుడు, అఖండమైన జ్ఞానస్వరూపుడు అయి ఉండి సకలమైనటువంటి మూలము నుండి కూడా ఆ జ్ఞానం అనేటువంటి గ్రంథులను ధ్వంసం చేయడం చేత ఆ యొక్క హృదయ కమలం అనేటువంటిది వికసిస్తుంది. అది ఎప్పుడైతే ఆ సహస్రార కమలం అనేటువంటిది వికసించిందో సర్వేంద్రియాలు కూడా పరిశుద్ధములై ఉంటాయి. ఆ పరిశుద్ధములై ఉండడం చేత అఖండ స్వయం ప్రబోధము చేత ప్రకాశించేవాడు యోగీశ్వరేశ్వరుడు, సంయమైన శక్తి కలిగినటువంటి సంయములలో శ్రేష్ఠుడైన వాడు సులభంగా అనాదియకు మహాసంసార వ్యాధిని జ్ఞానౌషధము అనేటువంటి చికిత్సను చేసి ఆ ఔషధాన్నిచ్చి పోగొట్టేవాడే అవడం చేత సర్వులు కూడా సద్గురు పరబ్రహ్మమును ఆశ్రయించడానికి అనుకూలవంతుడై మరి ఆయన వేణోళ్ళ కూడా ఎంతోమంది చేత కీర్తించబడుతూ, అంతేకాదు ఏ యొక్క జ్ఞాన సంపద అయితే ఉన్నదో దానితో విరాజిల్లుతూ పరమ దయకు నిధి వంటి వాడిగైన ఆ యొక్క శ్రీ సద్గురు పరమాత్మ దేవుని నేను నిత్యము కూడా ధ్యానిస్తూ ఉంటాను. దేనికోసము అంటే తత్వబోధము కోసము. ఏ శాశ్వతమైన పరమపదం ఉన్నదో దానిని పొందడం కోసం నేను ఆ నిత్యము కూడా శ్రీ గురు పరమాత్మ దేవుని నేను నిరంతరం ధ్యానిస్తూ ఉంటాను. నా యొక్క శారీరక మానసిక సంబంధమైనటువంటి సర్వ అభిమానాలు కూడా నశించే నిమిత్తమే నేను ఎల్లవేళలా కూడా నేను శ్రీ గురు పరబ్రహ్మ స్వరూపానికి నమస్కరిస్తూ ఉంటాను. అంతేకాదు శ్రీ గురుదేవుని యొక్క పాదార విందాలు ఎటువంటివి అంటే అనాది నుండి కూడా కాలకోట విషము వంటి సంసారానికి విషవైద్యునులాగానే ఉన్నవి. ఏ సంసారము అనేటువంటి విషమున్నదో ఆ విషాన్ని హరింపజేసేటువంటి వైద్యుడులాగానే ఉన్నారు. అంతేకాదు విషవైద్యుడు అంటే విషాన్ని నశింపజేసేటువంటి వైద్యుడు కాలకోట విషాన్ని నశింపజేసి మరి సర్పదష్టులగు వారికి మూర్ఛ నుండి తెచ్చి తెలివి నొందిన వారిని గానే చేయుచూ ఉన్నాడు. విషవైద్యుడు అంటే ఎవరికైతే మరి విషం ఇవ్వబడుతుందో, అంతేకాదు పాములు తేళ్ళు వీటి ద్వారా మరి కరవబడతారో అటువంటి వానికి ఆ విషయాన్ని బయటికి లాగేటువంటి వైద్యుడు మళ్ళీ వాడిని మరి స్పృహ కోల్పోయిన వాడిని మళ్ళీ శారీరక స్పృహ తీసుకొచ్చే విధంగా వైద్యుడు ఏ విధంగా శ్రమిస్తాడో అలాగే ఈ యొక్క శ్రీ గురుదేవుని యొక్క పాదార విందాలు కూడా అటువంటివే. ఏ కాలకోట విషయం లాంటిది సంసారము అనేది. ఈ సంసారము నుండి ఎవ్వడూ మేలుకొనలేడు. నేను మాయ యందు ఉన్నాను, నేను అబద్ధమైన దానిని సత్యముగా భావిస్తూ ఉన్నాను, ఈ వచ్చేపోయేటువంటి స్థితి కలిగి ఉన్నాను, ఇదంతా అబద్ధము, ఇది రాకుండా శాశ్వతమైన పదము ఒకటి ఉన్నది అనే ఆలోచన కలిగించి ఆ పదాన్ని పొందింపజేసేటువంటివే శ్రీ గురు పాదార విందాలు. ఆ పాదార విందాలను ఆశ్రయించిన వాడు మాత్రమే శ్రీ గురుదేవుని యొక్క బోధైక మార్గం ద్వారా వచ్చేటువంటి ఆ యొక్క అమృత ప్రవాహము వంటి ఆ యొక్క వాక్సుధలు వాటి సమానమైనటువంటి ఆ బోధ ద్వారానే వాడు తన అజ్ఞానము అనే చీకటిని తొలగింపజేసుకొని జ్ఞాన ప్రకాశము అనే శాశ్వతమైన పదాన్ని అంటి ఉండగలుగుతూ ఉన్నాడు.
అని చెబుతూ, అంతేకాదు ఆ ప్రకారంగానే ఏ ప్రకారంగా అంటే విషాన్ని వెలికి తీసేటువంటి వైద్యుల్లాగానే ఈ కాలకోట విషాన్ని నశింపజేసి సర్పదష్టులైనటువంటి వారికి, ఎవరికైతే పాము గరిచినటువంటి వారిని ఆ యొక్క విషాన్ని బయటికి తీసి ఆ మూర్ఛ నుండి బయటికి తీస్తాడో, అదేవిధంగా ఈ సంసారము అనేటువంటి విషం ఎవరికైతే ఎక్కిందో, అంటే వానికి సంసారం అనే విషయం ఎప్పుడు ఎక్కుతుంది? అజ్ఞానము అనే సర్పం గరిచినప్పుడు ఎక్కుతుంది. అజ్ఞానము అనే సర్పం యొక్క కాటు చేత సంసారము, అజ్ఞానములు ద్వారానే తన స్థితి ఏదో తనకు తెలియదు, తను వాస్తవమైన పరబ్రహ్మస్వరూపము తానే అన్న స్థితి తెలీదు. దాని నుండి జాలువారి తను దేహ ఉపాధి మాత్రంగానే తాను సత్యమని వచ్చిపోయేటువంటి స్థితులు కలిగి మళ్ళీ వచ్చిపోయేటువంటి శరీరాలను చూసి భ్రమపడుతూ, ఆనందపడుతూ, లాలిస్తూ, లాలింపబడుతూ, దుఃఖింపబడుతూ ఈ విధమైనటువంటి భ్రమణకి లోనవుతాడు. కానీ అది భ్రమ అనే విషయాన్ని తెలియలేడు. ఎందుకు అంటే వాడికి సంసారము అనే విషయం ఎక్కింది. అంటే సత్య వస్తువును గురించినటువంటి పూర్తి స్థాయిలో మరుపు వచ్చింది. ఆ మరిచిపోయిన విషయం వాడికి జ్ఞాపకం రావాలి అంటే వాడికి అధిగమించినటువంటి సుఖదుఖాల పట్ల విరక్తి కలిగినప్పుడే అసలు దీని మూలమేమి అని వాడికి ప్రశ్న చేసినప్పుడు ఆ ప్రశ్నకి ఈ యొక్క శరీరం యొక్క ఆశపాశాల చేత కట్టబడి ఈ శరీరము జన్మజరా మరణాలు, ఈ ముసలితనము, రోగాలు అనేటువంటి విషయాల చేత ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి వాడు మాత్రమే వాడు తన గురించి తాను ప్రశ్న చేసుకుంటాడు. శరీరము వచ్చింది అంటే దానికి తగినటువంటి ఆకలి దప్పులో, శోకమోహాలో, మరి జనన మరణాలు, ఇటువంటి ఈ యొక్క షడూర్ములు అనేటువంటివి తప్పనిసరిగా ఉంటాయి. ఈ యొక్క మార్పు చెందాలి, ఈ షడూర్ములు అనేటువంటివి లేకుండా ఉండాలి అంటే శరీరము రాకనే ఉండాలి. మరి ఇప్పుడు శరీరంలోకి జీవ చైతన్యము, తెలివి, దైవిక తెలివి ఉన్నది కదా. ఆ ఉన్నప్పుడు దానిని వినియోగించుకోవాలి అంటే శరీరం పోకముందే వినియోగించుకోవాలి. ఎందుకు? అనేక అజ్ఞానగ్రస్తమైనటువంటి విషయాలతో నిండిబడినటువంటి ఈ యొక్క శరీరం పతనమైందా, మరీ దాని సంబంధమైనటువంటి మరొక దేహాన్ని పుణికిపుచ్చుకొని వస్తుంది. కాబట్టి ఈ శరీరంలో ఈ జీవి ఉందిగా, ఈ జీవికి చేతనం ఉందిగా, ఆ చేతనము దైవికాన్ని, సత్యాన్ని, అసత్యాన్ని, భ్రమను, మరి విద్యను, ఇటువంటి దానిని గమనించగలిగినటువంటి శక్తి ఉన్నదిగా. ఈ తెలివి పైకొన్నది కదా. పైకొన్న తెలివిని ఎందుకు ఉపయోగించుకొని తన యొక్క స్థితిని తాను గాంచకూడదు అనే విషయం ఎప్పుడైతే వానికి తెలుస్తుందో వాడు దీని గురించి తెలియజేసేటువంటి వాడు ఎవడు అని వెతకడం ప్రారంభిస్తాడు. ఆ విధంగానే ఇక్కడ అజ్ఞానము అనే సర్పము చేత కరవబడ్డారనుకో, సంసారము అనే విషయం ఎక్కుతుంది కదా. ఆ విషయం ఎక్కి ఏం చేస్తాడు? దేహాదులను చూసుకుంటాడు, భార్యా బిడ్డలను చూసుకుంటాడు, మరి వారి పట్ల తను వశపడిపోతాడు. దాని పట్ల వాడు మోహాన్ని పెంచుకుంటాడు. ఆ మోహమునందు వాడు పూర్తి మూర్ఛనే చెందిపోతాడు. అంటే తనెవరు అనే విషయం పూర్తి మర్చిపోతాడు. మర్చిపోయి వాడికి ఉన్నటువంటి లోకమంతా ఏంది? వాడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఆస్తులు, అంతస్తులు, భూములు, మరి ఇళ్ళు, వాకిలి, పశువులు, భార్య, బిడ్డ, మిత్రులు, బంధువులు, ఇటువంటి వారంతా వాడు ఏర్పరచుకున్నటువంటి దానిలో వాడు కళ్ళు తెరిచి అది సత్యము అని భావిస్తాడు. అయితే ఇలా ఎప్పుడైతే తన స్థితిని గురించి తాను మూర్ఛ చెంది ఉంటాడో, ఆ మూర్ఛ చెందినటువంటి వారిని క్షణంలో బాగు చేయగలిగినటువంటి విషవైద్యుల్లాగానే సర్పం గరిచిందా వెంటనే మరి ఆసుపత్రికి తీసుకువెళ్ళి అక్కడ చకచకా మరి వైద్యం చేయిస్తాం. లేకపోతే అది నరనరాన ప్రాకి రక్తంలో కలిసిపోయిందో ఆ మనిషి బ్రతకడు. అలాగే ఇక్కడ ఎప్పుడైతే ఈ అజ్ఞానము అనేటువంటి సర్పం చేత కరువబడి తన స్థితిని తాను మరిచాడో, అందుకే అనేక దేహాలు ధరిస్తూ ఉన్నప్పటికీ కూడా నేను అసత్యమునందు
నిలబడి ఉన్నాను అనే విషయం వాడికి ఏ పాటికి ఎప్పటికీ కూడా గుర్తురాదు. ఒకవేళ దైవికమైన పూజలు చేశాడా, యజ్ఞయాగాది క్రతువులు చేశాడా, మరి హోమాలు తపాలు జపాలు చేశాడా, పుణ్యనదుల్లో స్నానాలు చేశాడా, ఏదైనా దేవాలయాలు సందర్శించాడా, ఇవన్నీ కూడా ఈ ఐహిక సంబంధమైన దేహం యొక్క ఊర్ధ్వగతులకి, ఈ దేహ సంబంధమైనటువంటి ఇహ సంబంధమైన ఆర్థిక స్థితిగతులకి, పదవులకి, మరి కీర్తి ప్రతిష్టలకి, వీటికి వెంపర్లాడడమే కానీ తన యొక్క నిజస్థితి యందు మేల్కొనడానికి మాత్రం కానే కాదు. అది చెయ్యాలి అంటే వాడు అటువంటి అచలతత్వమునందు ఆరూఢుడైనటువంటి శాశ్వత పదమునందు స్థిరపడినటువంటి శ్రీ సద్గురుదేవుని మాత్రమే వాడు ఆశ్రయం పొందుతాడు అని చెబుతూ, అయితే అటువంటి విషవైద్యుడులాగానే శ్రీ గురుదేవుడు ఏం చేస్తూ ఉన్నాడు అంటే, శ్రీ గురుదేవుని యొక్క పాదాలు ఆ యొక్క జ్ఞాన ఔషధము చేత ఎప్పుడైతే శ్రీ గురుదేవుని యొక్క పదముల ద్వారా వాని యొక్క జ్ఞాన ప్రబోధము జరిగిందో, వాడు ఆ జ్ఞానము నుండి త్రుళ్ళిపడి బయటకు కళ్ళు తెరుస్తాడు. తెరిచి అప్పుడు వాడు జ్ఞానాన్ని ఆశ్రయించుకొని జ్ఞాన మార్గం ద్వారా పయనించాలి అని ప్రయత్నం ప్రారంభిస్తాడు. అయితే ఆ ప్రారంభము అనేటువంటిది పోను పోను తీవ్రగతిలో వాడు ప్రయత్నించే సమయంలో వాని యొక్క జ్ఞానౌషధం అనేటువంటి ద్వారా త్వరితంగా చికిత్సను పొందినటువంటి వాడే సకల అజ్ఞానజన్య సంసార మోహ భ్రాంతులు అన్నీ కూడా తెగటార్చుతున్నవి. ఏ విధంగా అంటే, ఆ జ్ఞానము అనబడేటువంటి ఔషధం ద్వారా సకలాజ్ఞాన అంటే సకలము అంటే ఈ ఒక్క శరీరానికి సంబంధించినటువంటి అజ్ఞానమా కాదు, అనేక శరీరాల నుండి ఆవరణలో మోసుకొని తీసుకొని మూటగట్టుకొని వచ్చినటువంటి అజ్ఞానపు సంచులు ప్రోధి చేసుకొని వచ్చినటువంటి పెద్ద పాపపు రాశి అజ్ఞాన వాసనలు అవన్నీ కూడా ఈ జ్ఞానం ద్వారా నశించిపోయి ఈ జ్ఞానము అనబడేటువంటి ఔషధం ద్వారా ఎన్నాళ్ళ నుండో పేరబెట్టుకున్నటువంటి అనారోగ్యం నశించినట్లుగానే మంచి ఔషధం పడితే దీర్ఘకాలిక వ్యాధులు కూడా నశించిపోతాయి. అలాగే ఈ జ్ఞానము అనేటువంటిది ప్రచండమైన తీవ్రతరమైనటువంటి దానితో ప్రళయాగ్నిలా ప్రజ్వలించేటప్పుడు అనేక జన్మల నుండి వాడు తీసుకొచ్చుకున్నటువంటి అజ్ఞానంతో పుట్టినటువంటి ఈ సంసార మోహాలు అంటే ఇది సత్యము, ఇది నిత్యము, దృశ్యమే నిత్యము, శరీరమే సత్యము అనే మోహం పడి ఓసపడి ఉన్నటువంటి భ్రాంతులు ఏమవుతున్నాయి అంటే అవన్నీ కూడా తెగటార్చుచున్నవి, అంటే నశించిపోతున్నవి. జ్ఞానము ద్వారా అజ్ఞానము ఎంత ఉన్నా చిన్నిపాటి అగ్గిపుల్లతో పెద్ద దూది రాసి నశించిపోయినట్లుగానే జ్ఞానము అనబడే మందు చేత ఈ యొక్క అజ్ఞానము అనబడే దీర్ఘకాలకి వ్యాధి నశించిపోతే వాడు ముక్తత్వాన్ని పొందుతూ ఉంటాడు అని చెబుతూ, అంటే శ్రీ గురువు యొక్క పాదస్మరణ మాత్రము చేత సకల మాయాభ్రాంతులు కూడా తొలగిపోతూ ఉన్నవి. ఏ విధంగా ఏ పదముల ద్వారా అజ్ఞానాన్ని తొలగించుకోవడానికి తన ఇంపైనటువంటి వీణులు విందుగా శ్రీ గురుదేవుని యొక్క వచనాలను ఆలకిస్తూ ఆస్వాదిస్తూ వాటి ప్రకారము వాడు అనుసరిస్తూ ఉన్నాడు. అంతేకాదు వాడు ఎల్లవేళలా కూడా శ్రీ గురు పరమాత్మ యొక్క పాదస్మరణ ఆ పాదాలను ఎప్పటికీ మరిచిపోడు. ఎందుకు? ఆ పాదాలను ఆశ్రయిస్తేనే అజ్ఞానాన్ని నశింపజేసేటువంటి జ్ఞానైక మార్గమైన గురువచనాలు బయలువెడలినవి. ఆ వచనాలను ఆసరా చేసుకునే జ్ఞాన మార్గంలో పయనిస్తూ ఉన్నాం. దాని ద్వారా అందుకే ఆ గురుపాదాల స్మరణ అనేటువంటిది మానడు. ఎవడైతే అటువంటి గురుపాద స్మరణ అనేది మానకుండా ఉంటాడో, ఆ పాదస్మరణ ఎవడు చేస్తాడో జ్ఞానమాత్రపు అభిలాష కలిగినటువంటి వాడు గురుపాదాలను ఎల్లవేళలా స్మరిస్తూ స్పృశిస్తూ సేవిస్తూ ఉన్నప్పుడు మాత్రమే గురువు యొక్క పదాల ద్వారా మన యొక్క అజ్ఞానపు చీకట్లు పూర్తిగా కూడా పటాపంచలైపోతాయి. అలాగా మాయాభ్రాంతులు అంటే లేకనే ఉన్నట్లుగా కల్పించేటువంటి ఏ భ్రాంతి అయితే ఉంటుందో అది నశించిపోతుంది, తొలగిపోతుంది. ఇంకా కూడా అవి పరబ్రహ్మస్వరూపమే అయినటువంటి ఏ ఆత్మ అయితే ఉన్నదో
ఆ ఆత్మ యొక్క సుఖ స్వరూపము ఇటువంటిదే అని మనకి సులభంగా బోధిస్తాడు. అంటే అది వేరు, మనం వేరు, అది మనలాంటి వారికి అర్థం కాదు అనేటువంటి అజ్ఞానము అనే ముసుగు మనకు మనమే వేసుకుంటాం. ఎందుకు అంటే ఈ యొక్క జీవనంలో వచ్చేటువంటి సుఖ దుఃఖాలే బాగున్నవి అనుకుంటాం. శరీరం రాకపోతే మరి అనుభవించేటువంటి సుఖ దుఃఖ మిశ్రితమైనటువంటి అనుభవాలు ఉండవు కదా అనుకుంటాం. కానీ ఎక్కువగా ఎంత ఒక్క ఆర్థిక పరిస్థితి మాత్రమే, పదవులు మాత్రమే ఈ యొక్క సుఖ దుఃఖాలను నశింపజేయవు. ఎందుకంటే సుఖము దుఃఖము అనేటువంటిది పదవులకో కీర్తి ప్రతిష్టలకో ఆర్థిక స్థితిగతులకో లోబడినటువంటిది కాదు. అది జీవ సంబంధమైనటువంటి హెచ్చు తగ్గుల వ్యత్యాసముతో కూడినటువంటి జీవి ఎల్లప్పుడూ తనను తాను సంస్మరించుకొని, తనను తాను సందర్శించుకొని, తనను తాను లేకుండా చేసుకునేటంత వరకు కూడా ఈ యొక్క హెచ్చు తగ్గులతో కూడినటువంటి ఈ సుఖ దుఃఖ స్థితులు అనేటువంటివి అనుభవించవలసిందే అని చెబుతూ, అంతేకాదు ఇక ఏవి ఈ పరబ్రహ్మ స్వరూపమైనటువంటి ఆత్మ యొక్క సుఖస్వరూపము. అంటే పరబ్రహ్మ స్వరూపమైన శ్రీ సద్గురుదేవుని ఆశ్రయిస్తే ఇదిగో ఈ సుఖము ఇట్లా ఉంటుంది అని సులభంగా బోధిస్తాడు. అంటే పరమతత్వము ఇంత సుఖవంతమైనది, దానిని అనుసరించటం, అనుష్ఠానం చేయడం ఏమైనంత కష్టమేమీ కాదు. ఇహ సంబంధమైన శారీరక మానసికమైనటువంటి క్రియలు అనేకము చేసి అలసిపోతూ ఉన్నాం. అటువంటి శ్రమ కంటే కూడా చాలా తక్కువ శ్రమ. ఎందుకు? శరీరాన్ని కదిలించనక్కర్లేదు. అసలు నిజం చెప్పాలంటే మనస్సును కూడా కదిలించనక్కర్లేదు. కదలనటువంటి మనసుని కదలకుండా ఒకచోట స్థిరంగా చేయగలిగితే వాడు ఉన్నతోన్నతమైనటువంటి పరమపదాన్ని పొందినటువంటి వాడే. అంటే వాడు ఆ యొక్క పరమపదం వైపుకు, పరమాత్మ వైపుకు మనసును మళ్ళిస్తే చాలు. అక్కడ అసలుకు ఏ పాటి కష్టము లేదు. అందుకే అది ఇంత సులభమైనది, ఇంత సునాయాసమైనది. ఏది? ఆ గురు పరబ్రహ్మ స్వరూపమైనటువంటి ఆత్మ యొక్క సుఖము ఇంత సునాయాసంగా పొందవచ్చు అనే విషయాన్ని సులభంగా బోధిస్తాడు. అలా బోధించి జనులను ఏ విధంగా చేస్తూ ఉన్నాడు శ్రీ గురుదేవుడు అంటే జ్ఞానస్వరూపులుగా చేసి వేస్తున్నాడు. అజ్ఞానాన్ని ఆవలకి నెట్టివేయగలిగినటువంటి సమర్థతను కలిగిస్తూ ఉన్నాడు. అట్టి శ్రీ గురుదేవుని యొక్క పరమ ప్రయోజన జనకములైన పాదార విందాలను గుర్చి నేను సకల అజ్ఞాన దుఃఖ సంతతి వినాశం కోసం నేను మ్రొక్కులెడుతూ ఉన్నాను. ఏ విధంగా అంటే శ్రీ గురుదేవుని యొక్క పరమ ప్రయోజన జనకములగు అంటే శ్రీ గురుదేవుని యొక్క పరమ ప్రయోజనకరమైనటువంటి ఆయనను సేవిస్తే ఎటువంటి ప్రయోజనం సిద్ధిస్తుంది అంటే అది జ్ఞానస్వరూపుడుగా తాను మారిపోవడం. మరి దాని యొక్క అది ఎక్కడ నుండి ఆ పరమ ప్రయోజనం పుట్టేటువంటి భక్తి అనేది ఎక్కడి నుండి పుడుతుంది అంటే శ్రీ గురు పాదార విందాలను ఎవరైతే నిరంతరం స్మరిస్తారో అక్కడి నుండే పుడుతుంది. ఆ పుట్టి ఇటువంటి పరమశాంతి తత్వము అనే పరమ ప్రయోజనాన్ని పొందింపజేసేటువంటిదే శ్రీ గురుపాద స్మరణ. కేవలము గురుపాద స్మరణ చేసినటువంటి వారు మనసును నిగ్రహించగలరు. నిగ్రహించగలిగినటువంటి మనసును అది పరమాత్మోన్ముఖంగా చేయగలరు. ఎప్పుడైతే పరమాత్మోన్ముఖంగా అది పయనించి చివరికి ఏ యొక్క పతాక స్థాయిలో అంటే అల్టిమేటం ఇంకా అది తప్ప మరొకటి లేదు అనే స్థితిని అది పొందితే మనసు లేకుండా పోతుంది. అటువంటి అనుగ్రహ శక్తులను, అటువంటి సమర్థతను ఎవరు కల్పిస్తున్నారు? శ్రీ గురుదేవుని యొక్క పాదార విందాలను ఆశ్రయిస్తే శ్రీ సద్గురుదేవుని యొక్క అనుగ్రహం అటువంటి పరమ ప్రయోజనాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఆ పాదార విందాలను గురించి నేను మరి ఎందుకోసం ఇంత చేస్తూ ఉన్నాను అంటే సకల అజ్ఞాన దుఃఖ సంతతి అంటే సకల అజ్ఞానం. ఎక్కడ అజ్ఞానం? అనేక దేహ ఉపాధుల నుండి కూడా తీసుకొచ్చుకున్నటువంటి అజ్ఞానం. మనకు అజ్ఞానం ఉన్నది అని గుర్తేమిటి అంటే దేహధారణే మనకు గుర్తు. అదే అజ్ఞానం లేకపోతే దేహం యొక్క అవసరం లేదు. ఈ
తతి అయినటువంటి వాసనా తంతువుల చేతనే ఉపాధి అనేది మరి ఉత్పన్నమవుతుంది. ఈ ఉపాధి అనేటువంటిది రాలేదు అంటే మనం ఏమై ఉంటాము అంటే ఆ పరబ్రహ్మమునందు లీనమై పరమాత్మ తత్వమయ్యే ఉంటాము. మనకొక ఆవరణ, మనకొక ఉపాధి, మనకొక దేహము, మనకొక శరీరము అనేది ఇవన్నీ ఎలా ఏర్పడుతూ ఉన్నాయి అంటే ఆ జ్ఞానముల యొక్క తంతువులు. ఈ అజ్ఞానం అనేటువంటి దారాలను శాశ్వతంగా తెంపివేస్తే మరొక చోట ముడిపడిపోతుంది. కాబట్టి వాటిని జ్ఞానైక విషయమునందు కాల్చివేయాలి. కాల్చివేసినప్పుడు మళ్ళీ వాటికి మరొక ఉనికి అనేది ఉండదు. ఆ ఉనికి ఏమి శరీరము అనబడేటువంటి ఉనికి ఉండదు అని చెబుతూ, నేను సకల అజ్ఞాన సంతతి కోసం, ఎటువంటి సంతతి అంటే అజ్ఞానంతో కూడినప్పుడు మనకి సంతతి కలుగుతుంది. ఎటువంటి దుఃఖ సంతతి, ఒక దుఃఖం పోతే మరొకటి, మరొక దుఃఖం పోతే మరొకటి, ఇటువంటి దుఃఖ సంతతి అనేటువంటిది శాశ్వతంగా నశించిపోయే కోసం నేను మ్రొక్కులిడుచూ ఉన్నాను. శ్రీ గురు పరమాత్మ స్వరూపమైనటువంటి ఆ గురుదేవుని యొక్క పాదార విందాలకు మ్రొక్కుచూ భజిస్తూ కీర్తిస్తూ మననం చేస్తూ స్మరిస్తూ ఉన్నాను. ఈ విధంగా ఇట్లు శ్రీ గురు పాదార వింద స్మరణము సర్వ అజ్ఞాన సంసార మోహధ్వంసమే అవుతూ ఉంది. ఏ విధంగా ఎవరైతే ఆ పాదార విందాలను, ఆ చరణ కమలాలను, ఆ పాద యుగ్మమును ఎవడైతే నిరంతరం స్మరిస్తాడో, అనివార్యంగా స్మరిస్తాడో, అప్పుడు వానికి సర్వంలో ఉన్నటువంటి అజ్ఞానము మూలం నుండి కూడా నశించిపోతుంది. అప్పుడు ఎప్పుడైతే ఆ జ్ఞానము నశించిందో ఇక సంసారము అనబడే మోహం ఉండదు, ఇక ఈ శరీరంపై భ్రాంతి ఉండదు, శారీరక సంబంధమైన క్రియలు చేష్టలు ఉడిగిపోతాయి. అప్పుడు ఈ సంసార మోహం అనేటువంటిది ధ్వంసమైపోతుంది. కాబట్టి అలా ఆ సంసార మోహ ధ్వంసకము అయినటువంటి శ్రీ గురుపాదారవింద స్మరణము అనేటువంటిది నేను ఎందుకు చేస్తూ ఉన్నాను అనేది ఆనంద స్వరూపాత్మ సుఖావబోధకమై, అంటే ఏ ఆనంద స్వరూపమైతే ఉన్నదో ప్రతి ఒక్కరి యందు కూడా సర్వసమానంగా సర్వవ్యాపకమై, సర్వుల యందు సర్వమునందు సర్వవ్యాపకమై ఉన్నటువంటి ఆత్మస్వరూపం ఏ విధంగా సుఖవంతంగా తెలియడం కోసం, పూర్తి స్థాయిలో ఆ యొక్క విషయం తెలుసుకోవడం కోసం, ఈ విధంగా అది సుఖమే అయ్యున్నది, పరమశాంతమే అయ్యున్నది అనే విషయాన్ని తెలుసుకోవడం కోసం నేను ఎల్లవేళలా కూడా శ్రీ గురుపాద స్మరణ అనేటువంటిది నేను చేస్తూ ఉన్నాను అని చెబుతూ, అంతేకాదు శ్రీ గురుమూర్తి యొక్క శ్రీ పరమ గురుమూర్తి యొక్క అమోఘ పాద కమల సంస్మరణము అనేటువంటిది సకల అజ్ఞాన ధ్వంసకమే అవుతూ ఉంటుంది అనే విషయాన్ని గురించి ఇక్కడ స్పష్టం చేస్తూ, ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మార్పణమస్తు. ఓం తత్సత్.